'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మన 'విశ్వక్సేన' నటించిన కొత్త సినిమా అనమాట. పర్లేదు బానే ఉంది. ఒకసారైతే చూడొచ్చు. అండ్ మన సమ్మర్‌లో అయితే అస్సలు మూవీస్ అయితే రావట్లేదు. ఈ మూవీ చూడకపోతే వెళ్ళండి. పర్లేదు ఒకసారైతే ఎంజాయ్ చేయొచ్చు. టికెట్ అయితే వర్త్ అనైతే కంప్లీట్‌గా చెప్పను. బట్ ఒకసారైతే చూడొచ్చు ఫ్యామిలీతో మాత్రం. అండ్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చేస్తే 'విశ్వక్సేన్' అన్న, 'అంజలి' గారు అండ్ 'నేహా శెట్టి' ముగ్గురు బానే చేశారు. అండ్ 'అంజలి' గారికైతే మంచి రోల్ పడిందైతే నేను చెప్తాను. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ అయితే ఉన్నారు. క్యారెక్టర్ అయితే కంప్లీట్‌గా వేస్ట్ అయితే కాదు. అండ్ సాంగ్స్ విషయానికొచ్చేస్తే 'చుట్టంలో సుశీల' సాంగ్ వచ్చి చాలా బావుంది. బట్ మిగతా సాంగ్స్ అన్ని వేస్ట్ ఆఫ్ టైమ్. అసలు మ్యూజిక్ గూడా అస్సలు బాలేదనమాట. ఫైటింగ్ సీన్స్ చాలా బావున్నాయి. దానికి మంచి ఇంపాక్ట్‌ఫుల్ బీజీఎం పడుంటే బావుండేదనిపించింది నాకైతే మాత్రం. అండ్ 'యువన్ శంకర్ రాజా' గారు ఓన్లీ తమిళ్ వాళ్ళకి బా ఇస్తారా? లేదంటే తెలుగు వాళ్ళకి అసలు ఇయ్యరా? లేదంటే ఇద్దరికీ ఇలానే ఇస్తారా అనిపించింది. అంత ఘోరంగా ఉందనమాట మ్యూజిక్ మాత్రం. బీజీఎం అస్సలు బాలేదు. అండ్ మిగతా ప్లస్ పాయింట్స్ విషయానికొచ్చేస్తే సినిమాటోగ్రఫీ, 'విశ్వక్సేన్' పర్ఫార్మన్స్ అండ్ ఫైటింగ్ సీన్స్ అంతే అనమాట. మిగతావేవి లేవు ప్లస్ పాయింట్స్. అండ్ మీరు తప్పకుండా చూడాలా థియేటర్‌లో అంటే లేదు ఓటీటీలో కూడా చూడొచ్చు. అంత వర్త్ అయితే కాదు. అంతే గైస్ లైక్